మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఓం నమో వెంకటేశాయ. ఈ సమావేశానికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత నెల రోజులుగా లడ్డు నాణ్యత పెంచడానికి ఏం చేయాలనేది టీటీడీ ఎక్సర్సైజ్ చేస్తుంది. దాంట్లో భాగంగా ఎక్స్పర్ట్స్ అందరితో, అలాగే లడ్డు పోర్టు స్టాఫ్తో, ఇంతకుముందు చేసిన వాళ్ళు, లడ్డు పోర్టులో పనిచేసిన వాళ్ళు, ఇంతకుముందు క్వాలిటీ చూసిన వాళ్ళు, వాళ్ళందరితో కూడా కారణం ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే ఇంప్రూవ్ అవుతుంది క్వాలిటీ అనేది చర్చించడం జరిగింది. తర్వాత వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనం వాడే నెయ్యి, కౌగి ఆవు నెయ్యి ఏదైతే వాడుతున్నామో ఆ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలి. ఆ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యేదాకా మనం ఏం చేసినా సరే పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఉండదు అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ విధంగానే కొన్ని శాంపుల్స్ తయారు చేస్తే అది కరెక్టే. సో తర్వాత ఈ కౌగి ప్రొక్యూర్మెంట్లో ఏమిటి ఇష్యూస్ అనేది చూస్తే కొన్ని బేసిక్ ఇష్యూస్ ఉన్నాయి. వాటిని అడ్రస్ చేస్తే కానీ మనకి కౌగి అనేది క్వాలిటీ అనేది ఇంప్రూవ్ కాదు. ముఖ్యమైనది ఏంటంటే మనకి ఇక్కడ ల్యాబ్ ఫెసిలిటీ సరిగ్గా లేకపోవడం అనేది ఒక ముఖ్యమైన లోపం. మనకి ల్యాబ్ ఉంది కానీ గీని బేసిక్ టెస్టింగ్స్ చేయడానికి ఉపయోగపడుతుంది, కానీ అడల్ట్రేషన్ టెస్టింగ్ చేయడానికి సరైన ఎక్విప్మెంట్ లేదు. 2 ఎక్విప్మెంట్ కావాలి. సో ఆ ఎక్విప్మెంట్ ఇక్కడ లేదు. దానివలన మనం అది చేయలేకపోతున్నాం. కాకపోతే బయట ల్యాబ్స్కి పంపించాల్సి వస్తుంది, కానీ మనం రోజు ట్యాంకర్స్ 2 ట్యాంకర్స్ దాకా అలా అవసరం ఉంటుంది. మనకి కంటిన్యూస్గా రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి కొంత ఇబ్బంది ఉంది. అది చేయలేకపోతున్నాం కాబట్టి సప్లయర్స్ అడ్వాంటేజ్ తీసుకోవడం ఒకటి కనిపిస్తుంది. తర్వాత ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ కూడా మనకి ఇబ్బందులు ఉన్నాయి. అంటే మనం చేసే ప్రొక్యూర్మెంట్లో వాళ్ళకున్న డాక్యుమెంట్స్, అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అండ్ FSSAI సర్టిఫికేషన్స్, ఇలాంటి డాక్యుమెంటేషన్స్ తీసుకొచ్చి ఇస్తున్నారు. అందరూ కూడా దాంట్లో పాస్ అయిపోతున్నారు. ఆ తర్వాత టెండర్కి వెళ్తాము. టెండర్కి వెళ్ళిన తర్వాత రేట్స్ వేస్తారు. రివర్స్ టెండరింగ్ వెళ్తాము, వాళ్ళకి రేట్స్ వస్తుంది. ఫైనల్గా ఆ రేటుతో మనము ప్రొక్యూర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ రేటు కాంపిటేటివ్ రేట్లో అంత, అంటే దీనివల్ల ఏంటంటే క్వాలిటీ ఉన్నా లేకపోయినా ఈ సర్టిఫికేషన్స్ పెద్ద ఉపయోగం లేదనేది ఒకటి అబ్జర్వ్ చేశాము. ఏంటంటే సర్టిఫికేషన్స్ అందరికీ ఉంటున్నాయి, కానీ యాక్చువల్గా ఆన్ గ్రౌండ్ వాడు చెయ్యగలడా, చేసే కెపాసిటీ ఉందా, లేకపోతే బయట నుంచి తీసుకొచ్చి ఇచ్చి మనకి సప్లై చేసేస్తాడా, అంటే ఏదో సబ్ కాంట్రాక్ట్ లాగా లేకపోతే వేరే దగ్గర కొనేసి మనకి ఇచ్చేస్తాడా అదే గీని అనేది మనకి డౌట్స్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వాడి దగ్గర కెపాసిటీ, వాడికున్న క్వాలిటీ అవన్నీ కూడా అసర్టైన్ చేసే సిస్టమ్ లేదు. సో ఉందా లేదా అనేది మాత్రమే చూస్తున్నాం. ఆ పర్టికులర్ సర్టిఫికేషన్ ఉందా లేదా అని ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కూడా చేస్తున్నాము. బట్ ఏంటంటే బెస్ట్ క్వాలిటీకి జస్ట్ ఆ కట్ ఆఫ్ ఏదైతే ఉందో వాడు దాటిన వాడికి పెద్దగా డిఫరెన్స్ ఉండడం లేదు. సో ఆ విధంగా వాడు మ్యానుఫ్యాక్చర్ చేసేదానికి కూడా అంత క్వాలిటీ ఉండట్లేదు అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. అది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కావాలి. డైరీ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకుని
చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఒకటి ఫామ్ చేయడం జరిగింది. ఆ ఎక్స్పర్ట్ కమిటీ కాంపోజిషన్ ఏంటంటే ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏ కోర్సులు. సిఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్ 2 జూలైన కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో 4 మెంబర్స్ ఉన్నారు. డాక్టర్ బి సురేంద్రనాథ్ గారు, ఆయన డైరీ ఎక్స్పర్ట్, తర్వాత ఫార్మర్ ప్రిన్సిపల్ అండ్ సైంటిస్ట్, ఎన్డిఆర్ఐ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరు. తర్వాత శ్రీ ఎం విజయభాస్కర్ రెడ్డి, ఆయన డైరీ ఎక్స్పర్ట్, చాలా సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు, హైదరాబాద్ బేస్. తర్వాత డాక్టర్ జి స్వర్ణలత గారు, సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ డైరీ కెమిస్ట్రీ, వెటర్నరీ యూనివర్సిటీ. తర్వాత ప్రొఫెసర్ మహాదేవన్, ఐఎం బెంగళూరు, ఆయన ఆపరేషనల్ రీసెర్చ్ హెడ్. ఆయన వీరితో ఒక కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీకి ఏమని రిక్వెస్ట్ చేసామంటే, స్టడీ చేసి ఇవ్వాల్సింది ఈ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ మొత్తం అంతా స్టడీ చేసి ఆ టెండర్ డాక్యుమెంట్ ఉపయోగించుకొని మనం చేస్తే బెస్ట్ క్వాలిటీ వాళ్ళు వచ్చేలాగా సజెషన్స్ ఇవ్వండి అనేది ఒకటి. అంటే టెండర్ కండిషన్స్ ఏం పెడితే బాగుంటుంది, ఎలా చేస్తే మనకి బెస్ట్ క్వాలిటీ వాళ్ళు వస్తారు అనేది ఒక టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్. సెకండ్ ఏంటంటే వీరు టెండర్ కండిషన్స్ కంప్లై చేశారా లేదా, అంటే సప్లై చేసిన ఘీ అనేది స్టాండర్డ్స్ ప్రకారం ఉందా లేదా. ఫస్ట్ స్పెసిఫికేషన్ కరెక్ట్గా పెట్టడం, రెండోది స్పెసిఫికేషన్ కంప్లై చేశాడా లేదా అనేది మన ల్యాబ్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవడం. ఇక్కడ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఏం ఎక్విప్మెంట్ కావాలి, ఇన్హౌస్ మనమే డెవలప్ చేసుకోవడానికి ఏం ఎక్విప్మెంట్ కావాలి. ఆ తర్వాత మనకి ఘీకి ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే టేస్ట్ అనేది మనకు తెలిసిందే, కానీ అరోమా అనేది మనకి కరెక్ట్గా ఉందా లేదా అనేదానికి కొన్ని సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు టీ టెస్టర్స్ అని ఉంటారు, టీ ఎలా కరెక్ట్గా ఉంది, క్వాలిటీ ఉంది లేదే అనేది టేస్టింగ్ చేయడానికి ఉంటారు. అలాగే ఈ టేస్ట్ చేసి ఆర్ స్మెల్ చేసి కరెక్ట్గా ఈ శాంపుల్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెప్పడానికి సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి. ఆ సైంటిఫిక్ మెథడ్స్ ప్రకారం రేటింగ్ వేయాలి. ఆ ప్యానెల్ ఎస్టాబ్లిష్ చేయడానికి రికమెండేషన్స్ ఎలా చేయాలి, ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, ఎలా వాళ్ళు ఆపరేషన్ అంటే ఎలా చేయాలి, తర్వాత రేటింగ్ అది ఎలా చేయాలి, దాని మీద ఒక రికమెండేషన్ ఇవ్వాలనేది ఒకటి సజెస్ట్ చేశాను. ఇంకేమన్నా సజెషన్స్ ఏమన్నా ఉంటే అందరితోనే కన్సల్ట్ చేసి చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు చేస్తున్నారు. వితిన్ వారం రోజుల్లో రిపోర్ట్ వస్తుందని అనుకుంటున్నాను. సో అదొకటి. తర్వాత ఎగ్జిస్టింగ్ సప్లయర్స్ని ఎవరైతే ఉన్నారో ఎగ్జిస్టింగ్ సప్లయర్స్తో మాట్లాడి వాళ్ళని క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి. క్వాలిటీ ఇంప్రూవ్ చేయాల్సిన అంటే మన దగ్గర లేకపోయినా సరే, టెస్టింగ్ ల్యాబొరేటరీ లేకపోయినా సరే, మనం క్వాలిటీ అనేది మోరార్లెస్ కొంతవరకు తెలుస్తుంది. కానీ వాళ్ళందరినీ పిలిచి వాళ్ళు గట్టిగా చెప్పడం జరిగింది, క్వాలిటీ లేకపోతే మేము మీ మీద చర్యలు తీసుకుంటామని. సో అందరి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు, ఒక్కొక్కరు వాళ్ళతో మాట్లాడి చెప్పాము. చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు, బట్ కొంతమందిది ఇబ్బంది అలాగే ఉంది. సో అలాంటి వాళ్ళ శాంపుల్ని ఒక NABL అక్రిడిటెడ్ ల్యాబ్ అనమాట. అంటే మీ ల్యాబ్స్ అన్నిటికీ కూడా, టెస్టింగ్ ల్యాబ్స్ అన్నిటికీ కూడా అక్రిడిటెడ్ చేసేదే ఒక ఆర్గనైజేషన్, NABL అనే ఆర్గనైజేషన్కి. ఆ అక్రిడిటేషన్ ఉంటే కరెక్ట్ ల్యాబ్ అని. సో ఆ ల్యాబ్కి పంపించాము. శాంపుల్ పంపిస్తే
ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు. అడల్టరేషన్ ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ ఘీ ఆర్ వనస్పతి ఆర్ వాట్ ఎవర్, అది కలిసిందని తెలిసింది. సో అడల్టరేషన్ ఉందని తెలిసింది. ఆ రిపోర్ట్లో సమ్ ఇంగ్రీడియంట్స్ వచ్చినాయి, దాంట్లో శాంపుల్ ఫెయిల్ అయింది. సో దాంతో ఆ సప్లయర్కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది, వారం రోజులు టైం ఇచ్చి. సో ఆ సప్లయర్ని ఎనివే బ్లాక్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఈలోగా ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా 2 ట్యాంకర్స్ ఉన్నాయి. ఆ 2 ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. 2 ట్యాంకర్స్ తీసుకున్నాము. ఒక ట్యాంకర్ది రిపోర్ట్ వచ్చిన తర్వాత షోకాజ్ నోటీస్ ఇచ్చాము. ఇంకో ట్యాంకర్ కూడా, అది కూడా శాంపుల్ ఫెయిల్ అయింది, రెండోది కూడా. సో అది కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. సో కొత్తగా ఒక టెండర్ పిలవాల్సిన అవసరం ఉంది. ఆ టెండర్కి ఈ ఎక్స్టర్నల్ కమిటీ, దీంట్లో ఎవరు టీటీడీ వాళ్ళు లేరు, వాళ్ళు కంప్లీట్గా డైరీ ఎక్స్పర్ట్స్. వాళ్ళు ఇచ్చే దాన్ని బట్టి మేము కొత్తగా టెండర్ పిలుస్తాము. సో దీని ద్వారా ఘీ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. దాని ద్వారా లడ్డు క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుందని ఆశిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.